నేను ఇంటర్నేషనల్ మోడలింగ్ చేశాను. నేను కింగ్ ఫిషర్ యాడ్స్, అది కింగ్ ఫిషర్ యాడ్ చేశాను, ఇంటర్నేషనల్ మోడలింగ్ చేశాను. నాది బాడీ పెయింటింగ్, దీనిలో టాప్లెస్, అది కూడా టాప్లెస్ కావాలని వాళ్ళు అన్నారు. అంటే మొత్తం స్కిన్ షో, అది ఇంటర్నేషనల్. మన ఇండియాకేం అది రాలేదు. సో ఎక్కడో ఇంటర్నేషనల్. ఇట్స్ ఏ బిగ్ పేమెంట్. ఎస్, నా బాడీని ముందు వాళ్ళు చెక్ చేశారు, ఇలా ఇలా ఉంటే ఎలా ఉంటుంది, బాగుందా లేదా, స్కిన్ బాగుందా లేదా, ఈ మేకప్ వేసిన తర్వాత ఈ అమ్మాయి దీని మీద కెమెరాలో ఎలా కనబడుతుంది, ఇంటర్నేషనల్ కదా. సో అలా నేను అప్పుడు చేశాను. కానీ ఆ ఫోటోగ్రఫీని నేను ఎక్కడ ఎక్స్పోజర్ చేయలేదండి. మరి మీరు 20 ఇయర్స్ నుంచి ఉంటున్నారు కదా. అంటే సెర్చ్ లో ఇంతకు ముందు, ఇప్పుడు గూగుల్ ఇప్పుడు వచ్చింది, అప్పట్లో కనుక గూగుల్ ఉండుండే హై సెర్చ్ మీద కూడా ఉండేది. అంత ఆ లెవెల్లో ఉన్నారు. అప్పుడు హైచెచ్ కదండి. అసలు ఇంటర్వ్యూలు అంటే బిగ్ హీరోయిన్స్ కంటే ఇంటర్వ్యూలో ఫేమస్ ఎవరు అని అంటే రమ్యశ్రీ. అవునవును. బ్లోఅప్స్, ఆల్ బ్యాక్ కవర్ పేజీలు, ఆల్ ఫ్రంట్ పేజీలు. ఏది ఈ సితారా గాని, లేకపోతే స్వాతి గాని, స్వాతి అయితే కవర్ పేజీ, స్వాతి గాని ఇవ్వండి, చాలా చాలా వచ్చి, మన జయమ్మ గారు ఉన్నారు కదా, వాళ్ళు ఒక ఇది నడిపేవారు. ఇవన్నీ వార్తలో గాని ఎన్ని పేపర్స్ ఉన్నాయి, అన్నిటిలో కూడా అంత వచ్చేది. అంటే బిజీ అనే ఒకటి, గ్లామర్ అంటే నేను చేసిన సినిమాల్లోంచి వాళ్ళు తీసుకున్నారు బయట వాళ్ళు. కానీ నేను ఏ రోజు ఎప్పుడు ఎవరికి ఫోటోగ్రఫీ ఇవ్వలేదండి, అస్సలు ఇవ్వలేదు. సీరియస్లీ వాళ్ళంతలో వాళ్ళు తీసుకోవడమే తప్ప, తీస్తే ఇలా పేపర్ లో వచ్చిందట అని చూడటమే తప్ప, ఇప్పుడేమి మనం నెట్ లో కొడితే అలాగేమి కాదు కదా. పేపర్ లో వచ్చినా, మ్యాగజైన్స్ లో వచ్చినా, వేటిల్లో వచ్చినా వాళ్ళు పంపిస్తేనే మనకు తెలిసేది, ఏమండి ఈ రోజు మా మ్యాగజైన్ లో మీ బ్లో అప్ వచ్చిందండి, కవర్ పేజ్ వచ్చిందండి అంటే తప్ప నాకు అసలు తెలిసేది కాదు. సో దానివల్ల ఏంటంటే స్కిన్ షో అనేది కొన్ని రోజులేనండి, అంతే. ఇప్పుడు స్కిన్ షో అంటే ఇలియానా ఈజ్ గుడ్ బాడీ,